మన సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశాడు. బ్రో మై ఇంటర్వ్యూ కంప్లీటెడ్ ఆన్ డిసెంబర్ 29 అండ్ ఐ గాట్ వర్క్ డే మెయిల్ ఆన్ ఫిబ్రవరి 10థ్ అండ్ ఆఫ్టర్ వర్క్ డే మెయిల్ ఐ గాట్ డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్. వాట్ ఈస్ ది రీజన్? ఇలా మెయిల్ వచ్చేసరికి ఎప్పుడు డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ వచ్చిందని అడిగాను. సో, 12థ్ ఫిబ్రవరి అని అన్నాడు. సో, ఇతను ఆన్ క్యాంపస్ అని అడిగాను. అవునన్నాడు. ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాం అసలు. ఫస్టు మన సబ్‌స్క్రైబర్‌కి 10థ్ ఫిబ్రవరిన వర్క్ డే మెయిల్ వచ్చింది. సో, ఆఫ్టర్ 2 డేస్ 12థ్ ఫిబ్రవరిన డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ వచ్చింది. వితిన్ 2 డేస్‌లో డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ వచ్చింది. సో, ఇలా ఎందుకొచ్చింది? దీనికి పాసిబుల్ రీజన్స్ ఏంటి? సో, ఈరోజు మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. మన సబ్‌స్క్రైబర్‌కి ఇలా వర్క్ డే మెయిల్ వచ్చింది క్రియేట్ చేసుకోమని. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. థాంక్స్ ఫర్ అప్లయింగ్ ఫర్ ది రోల్ ఆఫ్ CH-818 కస్టమర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో, ఇక్కడ ఒక లింక్ వచ్చింది. సో, ఈ లింక్ క్లిక్ చేసి మన సబ్‌స్క్రైబర్ వర్క్ డే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. ఇక్కడ వరకు బావుంది. నెక్స్ట్ ఈ మెయిల్ ఎందుకొచ్చింది అని చాలామంది అడుగుతున్నారు. మన సబ్‌స్క్రైబర్ అనే గాదు. చాలామంది అడుగుతున్నారు. అసలు మాకు వర్క్ డే మెయిల్ వచ్చింది. ఆ తర్వాత డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ వచ్చింది. సో, దీని మీనింగ్ ఏంటి? అసలు మాకెందుకొస్తుంది? అని ఇలా చాలామంది అడుగుతున్నారు. సో, ఈరోజు మనం ఇది డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం మనం ఇది. ఎందుకలా వస్తుందని. సో, దీనికి మనకి మెయిన్‌గా పాజిబుల్ ఒక రీజన్ ఉంది. సో, ఇక్కడే ఉంది ఆన్ క్యాంపస్ అని. సో, ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. సో, రీజన్‌లోకి పోతే ఫస్ట్ మీరు ఒకవేళ ఆన్ క్యాంపస్‌లో రాసింటే ఫర్ ఎగ్జాంపుల్ మీకి అసెంచర్ అనేది మీకి 2020 ఉంటుంది. లైక్ సెప్టెంబర్, అక్టోబర్ అప్పుడు వచ్చి ఉంటుంది మీకి ఆన్ క్యాంపస్‌లో అసెంచర్ కంపెనీ. సో, అప్పుడు ఏమైందంటే అప్పుడు మీరు మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. అప్పుడు మైజోన్ పోర్టల్‌లో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు అప్పుడు. అసెంచర్ వచ్చినప్పుడు మీ క్యాంపస్‌కి. సో, ఏమైందంటే ఈ అప్లికేషన్ అనేది ఇప్పుడు ఎక్స్‌పైర్ అయిపోయిందనమాట. సో, ఆన్ క్యాంపస్ అప్పుడు మైజోన్ పోర్టల్‌లో ఏదైతే మీ డీటెయిల్స్ అని ఇచ్చినారో, సో, ఆ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు ఎక్స్‌పైర్ అయిపోయినాయని మెయిల్ మీనింగ్. సో, ఇది మెయిన్‌గా మనకి అయ్యే ఛాన్స్ ఉందనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీ డీటెయిల్స్ అనేవి ఆన్ క్యాంపస్ అప్పుడు మీరు మైజోన్ పోర్టల్‌లో ఇచ్చినారు కాబట్టి, మీ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఫస్ట్. సో, ఏమైందంటే 2025 బ్యాచ్ వాళ్ళకి సో, ఏమైందంటే అప్పుడు మీ డీటెయిల్స్ ఇచ్చినారు గాబట్టి, అవన్నీ గూడా ఇప్పుడు 2026 అయింది. సో, 1 ఇయర్ అయింది గాబట్టి, మీకు టైం అనేది అయిపోయింది గాబట్టి, మీకు ఎక్స్‌పైర్డ్ మెయిల్ వచ్చిండొచ్చు. సో, ఇదే మెయిన్ పాజిబుల్ రీజన్. ఒకవేళ ఇంకొక సెకండ్ రీజన్ కూడా ఉంది. సో, ఒకవేళ మీరు ఆల్రెడీ వన్ టైమ్ అప్లికేషన్ లిమిట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. వన్ టైమ్ అప్లికేషన్ లిమిటు. సో, ఒకవేళ చాలామంది ఏం చేశారంటే, ఇట్లా వన్ టైమ్ అప్లికేషన్ లిమిట్ ఉందని అందరూ కూడా అసెంచర్ వాళ్ళకి మెయిల్ పెట్టారు. మా డేటా అనేది మీ డేటాబేస్‌లోంచి తీసేయండి అని. సో, అప్పుడేమైందంటే, సో, వాళ్ళకి కూడా ఇప్పుడు మీ డేటా అనేది మా డేటాబేస్‌లో ఎక్స్‌పైర్ అయిపోయింది. ఇంకా మీరు ఫ్రెష్‌గా నెక్స్ట్ టైమ్ నుంచి వేరే అప్లికేషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో, ఒకవేళ మీకి ఉంటే ఈ రీజన్ అయినా ఉండాలి. ఒకవేళ మీకి అసెంచర్ అనేది ఆన్ క్యాంపస్‌లో వచ్చినప్పుడు, అప్పుడు మీ డీటెయిల్స్ అనేవి సేవ్ అయుంటాయి. ఆ సేవ్ అయిన డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఎక్స్‌పైర్ అయిపోయుంటాయి. సో, అందుకని ఈ మెయిల్ వచ్చిండొచ్చు. సో, లేదంటే ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు ఇట్లా వన్ టైమ్ అప్లికేషన్ లిమిట్ చూపించిందని మీ డేటా అనేది అసెంచర్ డేటాబేస్‌లో నుంచి తీసేయండి అని మీరు ఒకవేళ మెయిల్ పెట్టింటే, సో, దానివల్ల కూడా ఈ మెయిల్ రావచ్చు. సో, మాక్సిమం ఈ సెకండ్ రీజన్ అనేది మాక్సిమం ఎవరు చేయరు. సో, ఇది కూడా ఒక ఆప్షన్ అంతే. ఇది పక్కా అని గాదు. ఇది చేసేవాళ్ళు గూడా ఉంటారు. అందుకని ఈ పాయింట్ చెప్తున్నా. సో, మెయిన్‌గా ఉంటే ఒకవేళ వచ్చినయి ఇప్పటివరకు వచ్చిన కామెంట్స్‌లో నేను చూసింది ఏంటి అంటే, మాక్సిమం ఇవి డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్స్ అనేవి మాక్సిమం ఆన్ క్యాంపస్ వాళ్ళకే వచ్చాయి. అంటే ఆల్రెడీ మీరు ఆన్ క్యాంపస్‌లో మీరు ఎగ్జామ్ రాసినాక సో, వాళ్ళకి వచ్చాయన్నమాట. ఆన్ క్యాంపస్‌లో ఎవరైతే ఎగ్జామ్ రాసింటారో సో, వాళ్ళకి ఇవి డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్స్ అనేవి వస్తున్నాయి. సో, ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైమ్ లైక్ ఒకవేళ మీరు చిన్న కాలేజెస్‌లో అయితే చిన్న కాలేజెస్‌కి అసెంచర్ రాలేదు కాబట్టి, ఒకవేళ మీరు ఇప్పుడే ఫస్ట్ టైమ్ అప్లికేషన్ పెట్టింటారు కాబట్టి, మీకీ డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ మాక్సిమం రాకపోవచ్చు. సో, ఇది పక్కా 100% అని గాదు. సో, ఇప్పటివరకు నేను చూసిన ప్యాట్రన్స్‌లో ఏందంటే, ఆన్ క్యాంపస్‌లో ఎవరైతే ఎగ్జామ్ రాసారో, సో, వాళ్ళకి ఇవి డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్స్ అనేవి వస్తున్నాయి. వర్క్ డే మెయిల్ వచ్చినాక గూడా. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. మన సబ్‌స్క్రైబర్ అదే జెప్పాడు. నాకీ వర్క్ డే మెయిల్ ఫిబ్రవరి 10థ్ వచ్చింది. ఆ తర్వాత నాకి డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ వచ్చింది. అది కూడా 12థ్ అన్నాడు.
సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇక్కడ కూడా చూడండి. హావ్ యూ రిటెన్ ది ఆన్ క్యాంపస్ అని అడిగాను. యెస్ అన్నాడు. సో, నెక్స్ట్ ఎగ్జామ్ కూడా రాశా అని అన్నాడు. సో, దానివల్ల ఏమైతుందంటే మీ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ అక్కడ సేవ్ అయిపోయాయి డేటాబేస్‌లో. సో, అందుకని ఆ సేవ్ అయిన డీటెయిల్స్ ఇప్పుడు ఎక్స్‌పైర్ అయిపోతున్నాయి. ఎవరైతే ఇంతకుముందు ఆన్ క్యాంపస్‌లో ఎగ్జామ్ రాయలేదో, సో, వాళ్ళకి ఇది డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ అనేది వచ్చేది చాలా లో ఛాన్స్ ఉందనమాట. సో, ఒకవేళ ఎవరైతే ఆన్ క్యాంపస్‌లో రాసారో, ఒకవేళ మీ స్టేటస్ ఏంటో నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీకు ఈ డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ వచ్చిందా లేదా? సో, అలానే ఆఫ్ క్యాంపస్‌లో వాళ్ళు గూడా మీరు ఫస్ట్ టైమ్ రాసిన వాళ్ళైతే మీకు కూడా ఇది డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ వచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దాన్ని బట్టి నేను ఇంకా బాగా అనలైజ్ చేసి చెప్పగలను మీకి. సో, ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు సింపుల్‌గా సమ్మరీగా చెప్పాలంటే, ఒకవేళ ఇప్పుడు మీరు గిన ఆన్ క్యాంపస్‌లో ఎగ్జామ్ రాసుంటే వాళ్ళకి ఇవి డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్స్ వస్తున్నాయి. సో, ఆఫ్ క్యాంపస్‌లో ఎవరైతే అంటే ఫస్ట్ టైమ్ ఎవరైతే రాస్తున్నారో అసెన్షియల్ ఎగ్జాము, వాళ్ళకి ఇవి డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్స్ అనేవి చాలా తక్కువొస్తున్నాయి. మాక్సిమం రావట్లేదు ఎవరికీ. ఎవరైతే ఆన్ క్యాంపస్‌లో రాసి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రాసారో, సో, వాళ్ళకి డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్స్ వస్తున్నాయి. అండ్ ఒక చిన్న నోట్, మన వీడియోస్‌ని అందరూ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, దీనివల్ల ఏమైతుందంటే ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ కావట్లేదు. సో, మీరు నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ జేసుకోండి. దానివల్ల మన కంటెంట్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. అలానే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ జేయండి. ఒకవేళ ఎవరికైతే ఇది డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ వచ్చిందో వాళ్ళకి షేర్ జేయండి. వాళ్ళకి అర్థమైతుంది. సో, అసలు నాకెందుకు ఈ ఎక్స్‌పైర్డ్ మెయిల్ వచ్చింది అనేది వాళ్ళకి అర్థమైతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసము మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఛానెల్ లింక్ మన కామెంట్స్ సెక్షన్‌లో పిన్ చేస్తున్నా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.